పాతనగరంలో మెట్రో మార్గంలో రోడ్డు విస్తరణకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేసింది మెట్రో రైల్ ప్రాజెక్ట్. ఆస్తుల యజమానులతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపింది. నష్టపరిహారం చదరపు గజానికి 81,000గా నిర్ణయించామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేక ధరలతో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించడానికి ర్యాపిడోతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఇప్పుడు నిర్ణయించిన నష్టపరిహారానికి అనుగుణంగా ఆస్తుల యజమానులు కొందరు ఇప్పటికే తమ అంగీకార పత్రాలను సమర్పించారని, వారికి 10 రోజుల్లోగా నష్టపరిహారం చెక్కు రూపంలో చెల్లిస్తామని స్పష్టం చేశారు. మిగిలిన ఆస్తుల యజమానులు కూడా వీలైనంత త్వరలో అంగీకార పత్రాలను హెచ్ఏఎంఎల్ కార్యాలయానికి అందజేస్తే వారికి కూడా త్వరలోనే నష్టపరిహారాన్ని చెక్కుల ద్వారా చెల్లిస్తామని ఆయన తెలిపారు. మెట్రో ప్రయాణికులకు మెట్రో ప్రయాణంతో పాటు వారి గమ్యాలకు సౌలభ్యంగా చేరేలా ప్రణాళికలు రచిస్తున్నామని మెట్రో ఎండీ తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ర్యాపిడో మధ్య భాగస్వామ్యం హైదరాబాద్లో అర్బన్ మొబిలిటీ ఇంకా మెరుగుపరచడంలో తమకు నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు ఆయన. అదేవిధంగా సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రజా రవాణా లక్ష్యంగా తాము చేస్తున్న ప్రయత్నాలలో ఇదొక ముఖ్యమైన చొరవ అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దీనివల్ల మహిళలలో భద్రతాభావం పెరుగుతుందని వెల్లడించారు ఆయన. ఈ మెట్రో కనెక్టివిటీకి సంబంధించి ర్యాపిడోతో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. లహరి, ఇప్పటికే ఓల్డ్ సిటీలో మెట్రో మార్గంలో రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి భూ సేకరణ వేగవంతమైందని ఇప్పటికే మనకు తెలుస్తున్నటువంటి ఇంటిమేషన్. ఎందుకంటే ఇప్పటికే నిన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే చూసుకోవచ్చు, మెట్రో సౌలభ్యం సౌకర్యవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణ ఎప్పుడెప్పుడు అవుతుందని చెప్పేసి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా అనుకోవచ్చు. అయితే ప్రజెంట్ అయితే భూ సేకరణకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా నిన్న చర్చించడం జరిగింది. ఇప్పుడు తరుణంలో అయితే హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులు వేగవంతంగా చేపట్టాలని కూడా దృఢ నిశ్చయంతో కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఓల్డ్ సిటీలో భూ సేకరణ ప్రక్రియ కూడా త్వరితగతిగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నిర్ణయించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో, నష్టపరిహారానికి అనుగుణంగానే అటు అక్కడ ఉన్నటువంటి ఆస్తుల యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా అధికారులు ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొందరు ఇప్పటికే తమ అంగీకార పత్రాలను కూడా సమర్పించారని ఇప్పటికే జిల్లా కలెక్టర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కూడా నిన్న చెప్పడం జరిగింది. అయితే వారికి ఎవరైతే అంగీకార పత్రాలను అయితే సమర్పించారో వారికి 10 రోజుల్లోనే అక్కడ నష్టపరిహారం కూడా నేరుగా చెక్ రూపంలో కూడా చెల్లిస్తామని కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. సో మిగిలినటువంటి ఎవరైతే ఆస్తుల యజమానులు కూడా అక్కడ ఉంటారో వాళ్ళు కూడా వీలైనంత త్వరగా తమ అంగీకార పత్రాలను అయితే ఇటు హెచ్ఏఎంఎల్ కార్యాలయానికి అందజేస్తే మాత్రం వారికి త్వరలోనే నష్టపరిహారం కూడా చెక్కుల రూపంలో కూడా చెల్లిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి అయితే నిన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అయితే ఇటు ఎండీ కూడా చెప్పినటువంటి పరిస్థితి, ఇటు మెట్రో విస్తరణ పనులు చేస్తే ఖచ్చితంగా అందరికీ సౌలభ్యంగా సౌకర్యవంతంగా మెట్రో ఫేజ్ 2 పనులు త్వరగా ప్రారంభిస్తే కంప్లీట్ అయిపోతే చాలా మంది మహిళలు కావచ్చు, చాలా మంది సుఖవంతంగా తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు అనే పరిస్థితి కూడా ఉంది. సో దానికి అనుగుణంగానే ఇటు అక్కడ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సేకరించేటువంటి ఆస్తుల నష్టపరిహారం కూడా ఇప్పటికే చూసుకోవచ్చు. చదరపు గజానికి అయితే 81,000 ఇవ్వాలని కూడా ఇప్పటికే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కూడా నిర్ణయించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే మెట్రో ప్రయాణికుల కోసం కూడా ఇప్పుడు చూసుకోవచ్చు, ప్రత్యేక ధరలతో అయితే ఇటు ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని కూడా అందించడానికి ఇటు ఎల్ఎన్టీ మెట్రో రైళ్లు అలాగే హైదరాబాద్ లిమిటెడ్ తో ర్యాపిడో కూడా ఒప్పందం కుదుర్చుకుంది అని నిన్న మనకు అందినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే హైదరాబాద్ మెట్రో రైళ్లు ఇటు ర్యాపిడో మధ్య అయితే భాగస్వామ్యం కుదుర్చుకోవడం, ఇటు హైదరాబాద్ అర్బన్ మొబిలిటీ ఇంకా మెరుగుపరచడం కూడా తమ నిబద్ధతకు ఉదాహరణ కూడా అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మెట్రో ప్రయాణికులకైతే సౌలభ్యంగా చేరేలైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఫ్యూచర్ లో మనకు మెట్రో అందుబాటులోకి వస్తే చాలా వరకు కూడా మంచి మెట్రో ప్రయాణికులకైతే ఇది సుఖవంతమైనటువంటి ప్రయాణం అని కూడా చెప్పొచ్చు. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మెట్రోకి ర్యాపిడో సంస్థకి మధ్య జరిగినట్టు ఒప్పందం ఈ సంవత్సరం గత 8 నెలలుగా 1 కోటి మంది ప్రయాణికులు ఈ ర్యాపిడో బైక్స్ మీద ప్రయాణించడం జరిగింది. అంటే హైదరాబాద్ మెట్రో ప్రయాణానికి ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మెట్రో స్టేషన్ కి వచ్చి మెట్రోలో ప్రయాణం చేసి తర్వాత మెట్రో స్టేషన్ నుండి వర్క్ ప్లేస్ కానీ ఎక్కడికైతే వెళ్తామో దానికి సంబంధించిన ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాము. ఆ కనెక్టివిటీని ర్యాపిడో సంస్థ వారు చాలా ఎఫిషియెంట్ గా మనకి చేస్తా ఉన్నారు. ఇంతవరకు మనకి దాదాపుగా 57 స్టేషన్స్ లో రోజు కూడా 4,80,000 నుంచి